ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలామందికి భయాన్ని మనసులో ఎప్పుడూ ఉండే ఒక భయంకరమైన సమస్యగా చెప్తూ వస్తుంటాం. మాకు మా ఇంటి మీద చేతబడి జరిగిందండి. మా కుటుంబ సభ్యుల మీద చేతబడి జరిగిందండి. మా వ్యాపారం మీద చేతబడి జరిగింది. మాకు అఘోర మంత్రం వేశారు, బంధనం చేశారు. మాకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. వీటి వల్ల మా కుటుంబ సభ్యులు ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగా నష్టపోయాము. అప్పుడు దాకా బాగానే ఉంది. మేము ఇలా జరిగింది అని మేము కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్పారు, సిద్ధాంతాలు చెప్పారు. మరి చాలా ఖరీదైన వ్యవహారాలు, మరి తేలికైన మార్గం ఏదైనా ఉందని అడిగారు. లాల్ కితాబ్ నుండి మీకు ఇటువంటి సమస్యలకి ఒక పరిహారం చెప్తాను. చాలా తేలికైంది. ఇదేంటంటే కుటుంబమే కాదు, కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలాగే బంధువుల పాయింట్ ఆఫ్ వ్యూలోను, డబ్బు ఉన్నప్పుడు, కుటుంబం బాగున్నప్పుడు కూడా, ఆస్తుల విషయంలో కూడా కొంతమంది మిగతా వాళ్ళని నాశనం చేయాలని కోరుకునే వ్యక్తులు వారు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఈ మంత్రాలు, ఇందులో చాలా మంత్రాలు ఉంటాయి, రకరకాల ఊరు మంత్రాలని, అఘోర భగవతులని, అంటే అఘోర మంత్రాలని, ఇలాంటివి తాంత్రిక సంబంధమైన కొన్ని క్షుద్రశక్తులకు సంబంధించి ప్రయోగాల్ని చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనవి, దుష్ట మంత్రాలుగా చెప్పొచ్చు. ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాయి. జాతకరీత్యా అన్నీ బాగుంటే ఎటువంటి సమస్య రాదు. అలాంటి వాటికి అలా బాధపడుతున్న వారు నిజంగా జరిగింది అని మీకు అనిపించినప్పుడు, మీకు అనుమానం ఉన్నప్పుడు, అలా జరిగినప్పుడు మీరు ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. ఇది లాల్ కితాబ్ అని చెప్తున్న పరిహారం. ఇది ఎవరైనా చేయొచ్చు. మతము, జాతి, కులం అంటూ ఏమీ లేదు. అలాగే నా విన్నపం ఏంటంటే, నమ్మితేనే చేయండి. నమ్మకం లేకపోతే ప్రయత్నం చేయమాకండి. వీడియోని పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ జరిగినా, సగం సగం చూసినా, ఇది మీరు చేసిన ఫలితం రాదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. కొత్తగా చూస్తే మాత్రం, ఛానల్ చూస్తున్నారు అనుకోండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే అక్కడ ఆల్ అనే బటన్ వస్తుంది. క్లిక్ చేస్తే నేను చేసే వీడియో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇది ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. ఫస్ట్ పాయింట్. ఇంకా ఎటువంటి సమస్యలకి ఇది పనిచేస్తుంది అంటే, కొంతమంది మారణ క్రియలు, ఉచ్చాటన క్రియలు, విద్వేషం అంటే గొడవలు రావడానికి, అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావడానికి కూడా చేస్తారు. అలాగే మనం వదిలేసి వెళ్ళిపోయే విధంగా కూడా చేస్తారు. చంపేయడానికి కూడా ట్రై చేస్తారు. ఇవన్నీ కూడా క్షుద్ర మంత్రాల కిందకు వస్తాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఒక్కొక్కసారి ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తాయి. అటువంటి హానికరమైన, ప్రమాదకరమైన బ్లాక్ మ్యాజిక్ మంత్రాలని నాశనం చేయడానికి, తిప్పి కొట్టడానికి ఇది పరిహారం. చాలా ఖరీదవుతుంది గురువు గారు, మీరు సింపుల్గా చెప్పేస్తున్నారు, ఎంత సింపుల్గా పని అయిపోద్ది అనుకుంటే చేయమాకండి. మళ్ళీ చెప్తున్నాను. ఇవి మీకు అందుబాటులో ఉండే పదార్థాలే. దీనికి మంత్రం కానీ, జపం కానీ ఏమీ లేదు. అటువంటిది. అలాగే మీ మీద ఒకవేళ మంత్ర ప్రయోగం చేశారనుకుందాం, మాయా మంత్రం అంటాం, వశీకరణ మంత్రం కానీ ఏదైనా మంత్రం ద్వారా చేశారనుకోండి, దాన్ని తిప్పుకొట్టడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది. ఇది ఎప్పుడు చేయాలి? చాలా చిన్నది, జాగ్రత్తగా వినండి. పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఇది శనివారం రాత్రి చేయాలి. ఎక్కడ చేయాలి? నది ఒడ్డుకు వెళ్ళి, నది ఒడ్డు కానీ, కాలవ ఒడ్డు కానీ అక్కడికి వెళ్ళి ఈ వస్తువుల్ని తీసుకెళ్ళండి. చెప్పే వస్తువుల్ని, ఒక తమలపాకులు, ఒక 2 తమలపాకులు తీసుకోండి. అలాగే 51 లవంగాలు తీసుకోండి.
లవంగాలు 51, అలాగే 7 మిఠాయి అంటే మనం స్వీట్స్ 7 తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. అలాగే 52 గాజులు తీసుకోండి, గాజులు చేతికి వేసుకుంటారు కదా. అలాగే ఒక మట్టి ప్రమిదిలో 2 ఒత్తులు నూనె దీపం, అంటే ఇది ఏ నూనెైనా వాడచ్చు. ఒకటి 2 ఒత్తులు వేయడానికి వీలు కలిగిన ఒక దీపం. అలాగే రెండోది 4 ఒత్తులు వేసి వెలిగించే దీపం ఒకటి, 4 ఒత్తుల దీపం. అలాగే కుంకుమ కూడా కావాలి. ఒకటేమో 2 ఒత్తులు వేసే దీపం, రెండోది 4 ఒత్తులు వేసే దీపం. ఇందులో నూనె ఏదైనా పోయొచ్చు, నువ్వుల నూనె పోయొచ్చు, ఏ నూనె పోయొచ్చు. తర్వాత కావాల్సిన వస్తువులు ఇవి. మీరు తీసుకువెళ్ళిన 7 స్వీట్స్ని, ఆ 7 స్వీట్స్కి ప్రతిదానికి కూడా కుంకుమని బొట్టుగా పెట్టండి. ఇది తీసుకెళ్ళిన వస్తువుల్లో చేయాల్సింది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే, దీపాలు వెలిగించి, అంటే 2 ఒత్తుల దీపాన్ని నది ఒడ్డున వెలిగించాలి. ఈ వస్తువులు ఏదైతే ఉన్నాయో, అంటే ఈ 2 దీపాలు వెలిగించాలి. 2 దీపాలు వెలిగించి ఏదైతే వస్తువులు ఉన్నాయో, అంటే మనం చెప్పుకున్న వస్తువులు, తమలపాకులు, లవంగాలు, ఇవన్నీ, వీటన్నిటిని స్వీట్స్తో పాటు నదిలో వదిలేయాలి. అన్నీ కూడా ఈ దీపాలు అలా వదిలేయాలన్నమాట. ఒడ్డునే వెలిగించి ఉంచాలి. 2 ఒత్తుల దీపం ఒకటి, 4 ఒత్తుల దీపం ఒకటి. తర్వాత మీరు ఇవన్నీ నీళ్ళలో ముంచేశారు కదా, వదిలేశారు కదా. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళు వెనకకి తిరిగి చూడకూడదు. వెనక తిరిగి చూస్తే పనిచేయదు. ఈ ప్రక్రియ మీకు ఎవరైతే ప్రయోగాలు చేశారో, మీకు బయట, అంటే మీకు తెలియకుండా మీ వస్తువులు, మీ జుట్టు, మీ చెప్పులు, మీ బట్టలు ఏదైనా తీసుకువెళ్ళి చేసిన, షాపుల దగ్గర చేసిన ఎటువంటి నెగటివ్ సంబంధించిన తంత్ర మంత్ర ప్రయోగం, అందులో ఇవన్నీ మొత్తం వచ్చేస్తాయి. చేతబడి దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తాయి. ఇలాంటివన్నీ కూడా ఈ ప్రయోగం తొలగిస్తుంది. ఇది మీరు నమ్మకంతో చేయాలి. మీరు వెనక తిరిగి చూసారనుకోండి, ఎవరో పిలిచినట్టుగా కానీ ఏదో అనిపిస్తుంది మీకు. మీరు 2-3 వెళ్ళారనుకోండి, భయం లేకుండా వెనక తిరిగి చూడద్దు. ఎవరైతే చేస్తారో వాళ్ళు వెనక తిరిగి చూడకూడదు. మీరు ఒకవేళ కారులో వెళ్ళారు, ఈ పని చేశారు, మీరు ముందు సీట్లో కూర్చుని వెనకాల వాళ్ళ మీతో ఏంట్రా సంగతనంగానే వెనక తిరిగారు అనుకోండి, ఇక అంతే, ఫినిష్. అది పని చేయదు. 2 వీలర్ మీద వెళ్ళారు, మీరు బైక్ తోలుతున్నారు, మీ వెనకాల ఎవడో ఉన్నాడు, మీ మిత్రుడే ఉన్నారు, మీ కుటుంబ సభ్యులే ఉన్నారు, ఏదో చెప్తుంటే ఏంటని మీరు తిరిగారనుకోండి, పని చేయదు. కాబట్టి మీరు వీలైనంత వరకు స్పృహలో ఉండి, మీరు వీలైతే వెనక తిరిగి చూడకుండా మీరు ఇంటి దాకా వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కొని మీరు ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. తర్వాత స్నానం చేయడం ఏమి కూడా చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఈ ప్రయోగం వల్ల తంత్రం, చేతబడి, చిల్లంగి, మరణ, ఉచ్చాటన ఇలాంటివి ఏదైనా సరే తొలగిపోతాయని లాల్ కితాబ్ చెప్తుంది. చాలా తేలికైన ఉపాయం కదా, అర్థమైందని అనుకుంటున్నాను. ఈ కాలా జాదువులు, ఇలాంటి మంత్రాలు, తంత్రాలు, చింతకాయలు ఇవన్నీ కూడా భయపడతాయి. భగవంతుని పట్టుకుంటే ఏది భయపెట్టదు. కానీ ఆ ధైర్యం రావాలన్నా ముందు ఇలాంటి చిన్న చిన్నవి చేయాలి. మరి రాత్రి అన్నారు, అర్ధరాత్రి అన్న కాదు, సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడిన దగ్గర నుండి మీరు 9 గంటల నుండి 12 గంటల మధ్యలో ఈ పరిహారం నిర్భయంగా చేసుకోవచ్చు. గురువుగారు మాకు నది లేదండి, చెరువే ఉందంటే చేయొద్దు. కాలం ఉండాలి, లేదంటే పారే నీళ్ళై ఉండాలి. మీరు విజయవాడలో ఉన్నారనుకోండి, దుర్గఘాట్ దగ్గర ఎక్కడైనా చేసుకోవచ్చు. మరి ఇది చేయడం వల్ల ఇతరులకు ఏమన్నా ఇబ్బంది అంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈ ప్రయోగం మీకు పట్టింది మీ మీద పనిచేసేది మాత్రమే తొలగిపోవడానికి అని గుర్తుంచుకోండి. మనకి భూత వైద్యం మామూలుగా ఇలాంటివి కొంత దిగదేశామంటే మొత్తం తీసేసామని చెప్పేసి కార్యక్రమాలు చేసి ఎక్కడ ఏం చేస్తారంటే రోడ్డు మీద పడుతుంటారు. అది దగ్గరోడికి మళ్ళీ పట్టుకుంటుందని ఒక భ్రమ. ఇది అలాంటిది కాదు. ఇది మనం వెనక తిరిగి చూస్తే అది పనిచేయదు. నిజంగా జరిగిందా లేదా అంటే ఇందులో ఖర్చు అయ్యేది కూడా ఏం లేదు. తమలపాకులు, యాలకులు, లవంగాలు, అలాగే మిఠాయి, దీపాలు, ఇవే కదా దీంట్లో, ఇంక వేరే ఏం లేవు కదా. కుంకుమ, చాలా తేలిక. దీన్ని మీరు 2 రకాల
దీపారాధనలో 4 ఒత్తులు ఒక దీపం, 4 దిక్కులకి 4 వేసి 2 ఒత్తులకు దీపం. అది ఏ దిక్కునైనా వెలిగించండి, అది ఏమి ఇబ్బంది ఏం లేదు. అక్కడ నది గట్టి మీద వెలిగించాలి, అది మాత్రమే దీనికి నియమం. మీకు నేను అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థమైన వారికి ప్రయత్నం చేయండి, అర్థం కాని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.